హలో అండి, నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ఫ్యామిలీ కోర్టులో చూసుకున్నట్లయితే ఏ ఫ్యామిలీ కోర్టులో చూసినా డైవర్స్ కోసం చాలామంది వస్తూ ఉంటారు. అండ్ కోర్టులలో చూసుకుంటే ఈ డైవర్స్ కేసులు అండ్ ఫ్యామిలీ మ్యాటర్సే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కన్నా కూడా ఎక్కువగా ఈ ఎఫ్సిఓపికి, హెచ్ఎంఓపి కేసులే ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. ఫ్యామిలీ కేసులు అంటే ఈ డైవర్స్ కేసులే కాకుండా దీనికి రిలేటెడ్ కేసెస్ కూడా ఉంటాయండి. 498A, DVC అండ్ RCR ఇలా చూసుకున్నట్లయితే చాలా ఒక 8 రకాల కేసులు ఉంటాయి. ఈ ఫ్యామిలీ కేసులతోటే ఇవన్నీ కోర్టులన్నీ బిజీగా ఉంటున్నాయి. అయితే ఈ మధ్య ముఖ్యంగా వినిపిస్తున్న టర్మ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ డైవర్స్ అనేది సపరేట్గా చట్టం ఏం లేదండి, ఎప్పటి నుంచో మనకున్న చట్టమే, కానీ దాన్ని ఎవరు వినియోగించుకోరు. ఈ ఎక్స్ప్రెస్ డైవర్స్ అనేది ఫైలింగ్ ప్రొసీజర్స్లో కొంచెం తేడా ఉంటుంది. అంటే రెగ్యులర్ డైవర్స్ జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అనుకుంటారు, లేదంటే కంటెస్ట్ డైవర్స్ అంటారు. అమ్మాయి అబ్బాయి కలిసి డైవర్స్ తీసుకోవాలనుకుంటే దాన్ని మ్యూచువల్ డైవర్స్, లేకపోతే ఒకరికి డైవర్స్ తీసుకోవడం ఇష్టం ఉండి ఇంకొకరికి ఇవ్వడం ఇష్టం లేనట్లయితే దాన్ని ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళి కంటెస్ట్ డైవర్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ మ్యూచువల్ డైవర్స్ అండ్ కంటెస్ట్ డైవర్స్ అనే ఈ టాపిక్స్ మాత్రం అందరికి అవగాహన ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ మధ్య కొత్తగా ఎక్స్ప్రెస్ డైవర్స్ అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యిందండి. ఎక్స్ప్రెస్ డైవర్స్ ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఫైల్ చేసే ఈ ఎఫ్సిఓపి కేసులలో అండ్ హెచ్ఎంఓపి కేసులలో అండ్ ఒక ఐఏ కూడా స్పీడీ ట్రయల్ కోసం ఒక ఐఏ కూడా వేస్తున్నారండి. మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టం చూసినట్లయితే చట్టంలో ఉన్నదాన్ని బట్టి ఈ డైవర్స్ కేసుని స్పీడ్గా ట్రయల్ చేయాలి అండ్ డే టు డే వాయిదా వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ జడ్జి గారు కనుక డే టు డే వాయిదా వేయకుండా ఒక లాంగ్ డేట్ ఇచ్చినట్లయితే లాంగ్ డేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఖచ్చితంగా ఆ రీజన్ని డాకెట్ మీద మీరు రికార్డ్ చేయాలి. సో చాలా కోర్టులలో పిటిషనర్ రిక్వెస్ట్ చేశారు, రెస్పాండెంట్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి లాంగ్ డేట్ ఇస్తామనేసి ఒక లాంగ్ డేట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క వాయిదాకి 15 నుంచి 45 రోజులు, ఒక్కొక్కసారి అయితే 3 నెలలకు ఒకసారి కూడా డేట్ ఇస్తూ ఉన్నారు. అందుకే ఇలా లాంగ్ డేట్స్ ఇవ్వడం వల్ల ఈ కేసెస్ అన్నీ కూడా ఇంకా ఫైల్ చేసే ఈ కేసెస్ అన్నీ కూడా చాలా డిలే అవుతూ ఉన్నాయండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే సమన్స్ సర్వే దగ్గర చాలా డిలే అవుతుంది. సమన్స్ సర్వే అయినాక కూడా కౌంటర్ 1 year 2 years అయినా కౌంటర్ అయిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కోర్టులో 2014-15 కేసెస్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయండి హైదరాబాద్ సరౌండింగ్ ఫ్యామిలీ కోర్ట్స్లలో. అయితే ఈ రెగ్యులర్ మెథడ్ కాకుండా ఇప్పుడు కొత్తగా స్పీడ్గా డిస్పోజల్ అవ్వడం కోసం ఎక్స్ప్రెస్ డైవర్స్ అనేది ఫైల్ చేస్తూ ఉన్నారు. ఈ ఎక్స్ప్రెస్ డైవర్స్లో ఏంటంటే ఒక ఐఏ ఉంటుంది, స్పీడ్గా డిస్పోజ్ చేయమని ఒక ఐఏ 22B హెచ్ఎం యాక్ట్ అనే ఒక సెక్షన్ ప్రకారం ఒక ఐఏ ఫైల్ చేసుకుని ఆ ఐఏ ఎలానో 90 daysలో డిస్పోజ్ అవుతుంది. ఆ ఐఏలో ఏమని అడుగుతారు అంటే స్పీడ్గా ట్రయల్ చేయండి, ఈ కేసుని సమ్మరీ ట్రయల్ చేయండి అని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు 90 daysలో డిస్పోజ్ అయిన తర్వాత కోర్టు ఎలో చేస్తే ఆటోమేటిక్గా డే టు డే ట్రయల్ నడిపించాలి. ఒక 2-3 monthsలో కేసే డిస్పోజ్ అవుతుంది. ఇది ఇద్దరు పార్టీస్ కోర్టులో అటెండ్ అయిన తర్వాత, రెస్పాండెంట్ కూడా ఫస్ట్ టైం సమన్స్ తీసుకుని కోర్టులో అటెండ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఒక 3 monthsలో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక ఈ స్పీడీ ట్రయల్ అయ్యాను కనుక అలో చేయకపోతే మనం దాన్ని తీసుకెళ్ళి CRP వేసుకోవచ్చు హైకోర్టులో. ఈ హైకోర్టులో ఆశ్రయిస్తే హైకోర్టు ఈ విధంగా ఆర్డర్ ఇస్తుంది. 6 monthsలో ఈ కేసుని డిస్పోజ్ చేయమని, లేకపోతే 3 monthsలోనో, లేకపోతే ఒక 5 to 6 months అయితే ఒక టైం స్పెసిఫిక్గా ఒక టైం చెప్పి ఇన్ని నెలల లోపల ఈ కేసుని డిస్పోజ్ చేయండి అనేసి చిన్న ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ కాపీని మళ్ళీ మెమోతో తీసుకొచ్చి లోవర్ కోర్టులో సబ్మిట్ చేసినట్లయితే, మన డిస్ట్రిక్ట్ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో సబ్మిట్ చేసినట్లయితే ఫ్యామిలీ కోర్టు జడ్జి ఆ ఆర్డర్ని ఫాలో అవ్వి ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన టైం లోపల డిస్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు కంటెస్ట్ డైవర్స్ వేసేటట్లయితే రెగ్యులర్ సూట్ వేసుకునే కన్నా ఎక్స్ప్రెస్ డైవర్స్ అనేసి ఈ ఐఏ తోటి, ఈ స్పీడీ ట్రయల్ ఐఏ తోటి మీరు ఈ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం చాలా ఉత్తమం.